భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే తిరుప్పావి ధనుమాస వ్రతంలో 13వ రోజుకి చేరుకున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుల్లిన్ వాய்க்கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளாரும் பாவை களம்புக்கார் வெளிலெந்துவ்யாளம் உறங்கித்து புள்ளும் சிலும்பெனுகான் போதறிக் கண்ணினாய் குள்ளக்குடிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாயினி நன்னாளால் కళ్ళం తవిరిందు కళందేలోర్ ఎంబావాయి. పక్షి శరీరాన్ని ఆవేశించిన బకాసురుడి నోరు చీల్చిన కృష్ణుణ్ణి, దుష్టరాక్షసుడు రావణాసురుడిని హేళగా చిగుళ్ళు త్రుంపిన శ్రీరాముణ్ణి గానము చేస్తూ తక్కిన వారందరూ కూడా వ్రతస్థలానికి చేరుకున్నారు. తొమ్మిదలు లేడి వంటి కన్నుల కలదాన శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, పక్షులు కూస్తున్నాయి. నీ కపటాన్ని వీడి మాతో కలిసి వ్రతస్థలానికి రా అని అండలమ్మవారు 8వ గోపికని ఈ 13వ పాసురంలో మేల్కొల్పుతోంది. ఇందులో అంతర్లీనంగా ఉండే అర్థం ఏమిటి అంటే, నిన్నటి పాసురంలో రామచంద్రస్వామిని కీర్తించేసరికి కొంతమంది గోపికలు మనం ఉన్నది నందవ్రజంలో కాబట్టి కృష్ణుణ్ణే కీర్తించాలి, రాముణ్ణి కాదు అని ఈ గోపికలు 2 వర్గాలుగా వీడిపోయాయి. అప్పుడు అనుభవం ఉన్న కొంతమంది గోపికలు అలా కాదర్రా, వారిద్దరూ నామరూప భేదాలు ఉన్నా సరే వారి తత్వం ఒకటే అని సర్ది చెబుతారు. కాకపోతే నందవ్రజంలో ఉన్నాము కాబట్టి ముందుగా కృష్ణుణ్ణి కీర్తించి తర్వాత రాముణ్ణి కూడా కీర్తిద్దాము అన్న భావనలోకి వచ్చారు ఈ గోపికలందరూ. ఇదే భావన ఇస్కాన్లో కూడా కనిపిస్తుంది. హరే కృష్ణ అని చెప్పిన తర్వాత హరే రామ అని అంటారు వాళ్ళు కూడా. బకాసురుడు అంటే దంభానికి ప్రతీక, రావణాసురుడు అంటే అహంకారానికి చిహ్నం. ఒక విధంగా ఉండేవారు వేరే విధంగా కనిపించడం దంభమైతే, నేను కాని దానిని నేను అయినట్లుగా చేసేదే అహంకారం. భగవత్ప్రాప్తికి కలగాలంటే ఈ రెండూ పోవాలి. అందుకే కృష్ణారామ అనుకోండి అంటుంది తిరుప్పావై. శుక్రుడు జ్ఞానానికి, గురుడు అజ్ఞానానికి ప్రతీక. శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంటుంది. పరమాత్మకి దూరంగా ఉంటే మృత్యువు, ఆ మృత్యువుని దూరం చేసేదే భగవత్ సంశ్లేషము, అదే జ్ఞానము అని అర్థం. అదే అజ్ఞానము అంటే చార్వాక ప్రవర్తన, ఇది బృహస్పతిలో కనిపిస్తుంది అని ఇక్కడ ఉండే అంతరార్థం. భగవద్ అనుభవాన్ని పొందిన వారికి 3 లక్షణాలుంటాయి: పాండిత్యము, బాల్యము, మౌనము అని. తామర పువ్వులు పోలిన కన్నులు అంటే పాండిత్యము అని, లేడి కన్నుల వంటి కన్నులు కలది అంటే బాల్యము అని, తామర పువ్వులోని 9 పోలిన కన్నులు అంటే మౌనము అని అర్థం. ఏకాంతంగా కృష్ణుడి గుణాలని లీలల్ని అనుభవించడమే కాదు, మా గోష్ఠిలో కలిసి మాతో పాటు కలిస్తే పరమాత్మ అనే భోగ్య వస్తువుని అందరము కలిసి అనుభవిద్దాము అని ఈ పాసురంలో ఉన్న ఆంతర్లీనంగా ఉండే అర్థం. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. అండాల్ తిరువడిగలే శరణం.